ప్రస్తుతం అర్ధరాత్రి లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ తనుజ దగ్గరికి వెళ్లి తనుజ నువ్వెందుకు నాతో మాట్లాడట్లేదంటూ ప్రశ్నిస్తున్నాడు. అయితే తనుజ అంటుంది నీతో నేనెందుకు మాట్లాడట్లేదు, మాట్లాడుతున్నాను కదా అంటూ తనుజ చెప్తున్నప్పటికీ లేదబ్బా నువ్వు కావాలనే నాతో మాట్లాడడం మానేసావంటే అవునబ్బా నేను నీతో ఎందుకు మాట్లాడాలి, నా డెసిషన్ మీద నీకు వాల్యూ లేనప్పుడు అంటూ తనుజ అయితే మాట్లాడింది. అయితే పవన్ కళ్యాణ్ నేనేం చేశాను చెప్పు, ఆ డెసిషన్ నాకు కరెక్ట్ అనిపించింది అంటే అవును నీ డెసిషన్ నీకు కరెక్ట్ అనిపించింది, నా డెసిషన్ కూడా నాకే కరెక్ట్ అనిపించింది. నువ్వు ఏదైతే సంజన గారికి ఫేవర్ గా చేసావో అది నాకు నచ్చలేదు. ముఖ్యంగా నువ్వు ఏదైతే టాస్క్ పెట్టావో ఆ టాస్క్ ముందే నువ్వు రూల్స్ పెట్టుంటే బాగుండేది. ముఖ్యంగా నువ్వు సుమన్ అన్న బాక్స్ ముందుగా పెట్టింది సుమన్ అన్నే కాబట్టి ఎవరైతే ముందుగా బాక్స్ పెట్టారో వాళ్ళే విన్ అని చెప్పి నువ్వు సుమన్ అన్నకి సపోర్ట్ గా నిలబడి ఉంటే బాగుండేది. కానీ సంజన గారు సుమన్ అన్న కన్నా వెనకాల పెట్టినా సరే ఆమెకే నిటారుగా ఉంది టవర్ అని చెప్పి ఆ ఏదైతే నువ్వు ఫెయిర్ డెసిషన్ కాకుండా అన్ఫెయిర్ డెసిషన్ తీసుకొని ఆమెకి సపోర్ట్ చేసావో అది నాకు నచ్చలేదు. అందుకే నేను దివ్య నేను స్టాండ్ తీసుకొని మాట్లాడాము అంటే అవునబ్బా మీరు మాట్లాడారు, కానీ దివ్య ముందు నిఖిల్ ముందు అంత గట్టిగా అరవాలంటే నేనేమి అరలేదు, నా డెసిషన్ నేను చెప్పాను అంతే పవన్ కళ్యాణ్ అంటూ తనుజ చెప్పుకొచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ అంటున్నాడు అక్కడ సంచలనంగా వ్యవహరించింది నేను, ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది నేనే కదా చూసుకుంటాను. ఒకవేళ నేను తప్పు చేస్తే వీకెండ్ వచ్చిన నాగార్జున గారే కదా నాకు ఇచ్చుకుంటారు అంటే అవును నువ్వు తప్పు చేస్తున్నావు, నీకు వీకెండ్ వచ్చిన నాగార్జున గారు నిన్ను తిట్టకూడదని చెప్పే నేను దివ్య నీకు సపోర్ట్ గా మాట్లాడాము. కానీ అది నువ్వు కాస్త ఏదో తొక్కల స్టేట్మెంట్లు నేనేదో పాస్ చేస్తున్నట్టు మాట్లాడావు. అయినా ఇవంతా రచ్చెందుకు, నీ పని నువ్వు చేసుకో నా పని నేను చేసుకుంటాను అంటే అదేంటి అలా మాట్లాడతావంటే సరే నువ్వు నన్ను తప్పు చేశాను అని నువ్వు అన్నావు కదా, వీకెండ్ వచ్చిన నాగార్జున గారిని అడుగుతాను. సో సుమన్ శెట్టి అన్న కరెక్ట్ గా పెట్టాడా లేకపోతే సంజనాని, ఈ విషయంలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది ఆయన చెప్తారు కాబట్టి సో నాది తప్పు అని చెప్పారంగో నీకు నేను సారీ చెప్తాను సరేనా అంటూ తనుజ అయితే చెప్పుకొచ్చింది పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ నువ్వేదో సారీ చెప్తావని నేను రాలేదు, నాతో మాట్లాడతావు కదా అని వచ్చాను. సో ఏదేమైనా నీ విషయంలో నువ్వు నా మీద ఎంత హార్స్ గా ఉన్నా సరే ఒక నిజమైన ఫ్రెండ్షిప్ చూపెడతావబ్బా అంటే ఏం చూపించాను అంటే ఎవరైతే చెఫ్స్ గా ఉన్న షణ్ముఖ్ వాళ్ళ హౌస్ లో అడుగు పెట్టినప్పుడు ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి ఒక్కొక్కలా చెప్తున్నప్పటికీ నా విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు నన్ను మెచ్చుకుంటున్నప్పుడు హౌస్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ చప్పట్లు కొట్టలేదు, కేవలం నువ్వు మాత్రమే చప్పట్లు కొట్టో. సో నిజమైన ఫ్రెండ్ నువ్వేనబ్బా అంటూ తనుజను మెచ్చుకొని అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయాడనే చెప్పాలి. సో ఫైనల్ గా తనుజ పవన్ కళ్యాణ్ మీద మాట్లాడిన మాటలు కరెక్టా కాదా అనేది కమెంట్ చేయండి. ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.